ఎవడ్రా నువ్వు? ఇది నీ లైఫ్ కాదు, నేను నీకిచ్చిన లైఫ్. హలో, డాక్టర్ శైలజ. ఎవరు? నేను. ఎక్కడున్నావు? నేను ఫోన్ చేయగానే ఎలా ఉన్నావని అడగకుండా ఎక్కడున్నావని నా కోసం ఇంత దూరం వచ్చారంటే ఏం జరిగింది? నన్ను చంపాలని నా వెంట పడుతుంది ఎవరో? ఈ మొహం ఎవరిది? నాకే ఎందుకు ఇచ్చారు? ఇది ఎవడికి పడితే వాడికిచ్చే మొహం కాదు. ఎవడు వాడు? ఎవడో? నా కొడుకు. వాడు నా కొడుకు చరణ్. వాడందరిలో ఒకడు, అవసరమైతే అందరి కోసం ఒకడు. దొరికిండా రైడు? నిన్నెవరినో తీసుకొచ్చి మా వాడిని కొట్టించావంట. రమ్మని చెప్పరా. నిన్నొచ్చింది ఇల్లేనారా? అవును. పాపం తెలియకొచ్చుంటారా. అన్న అన్నను కొడుతున్నా. ఏమ్రా షానే, ఏమనుకుంటున్నావురా? ఏం లేదన్నా, నిన్న మా వాడిని కొట్టి ఏదో వార్నింగ్ ఇచ్చారంట. ఏంటన్నది? ఏం రో రీస్టార్ చూసి రాని ప్రతి ఒనికి మళ్ళా వార్నింగ్ ఇవ్వాలనా? నిన్న లేవారాను? నేను ఉండుంటే ఇవాళ నువ్వు వచ్చేవాడు కాదన్నా. అవును, ఆ వార్నింగ్ ఏంటి? అబ్బా గంతుందారా నీకు? ఏయ్, ఈడు నా తమ్ముడు. ఈ కాలేజ్లో ఈడు చెప్పినట్టే జరగాలి. కాదని నోరు లేచినా చెయ్యి పడినా బొక్కలు ఇరుగుతాయి. అబ్బో, సేమ్ టు సేమ్ గదే వార్నింగ్. ఈ వార్నింగ్ గుర్తుపెట్టుకో. ఎందుకు గుర్తుకుండేది? పొద్దుగా లేతే మా గదే పనిగా. మళ్ళీ అడుగుతా. గట్లనే ఇట్రారా. పో. ఆడు మళ్ళీ కొడతాడన్నా. అప్పుడైతే మేము లేం, ఇప్పుడున్నాం కదా. పో. చోటే గుంజొక కాన్బరి జరిగి నేను చూసుకుంటా. అన్నా, ఆ వార్నింగ్ ఏంటి? ఆడు మా తమ్ముడు గాన్ మీద చేయబడి అన్నా చేయబడ్డది కదనే. అరే, ఇందాకేదో వార్నింగ్ అన్నావు కదా. అంటే అన్న గాడు గీన్ తమ్ముడు ఆన్ మీద చేయబడ్డదనుకో గీడే చూసుకుంటాడు. చుప్. మరి పోదాం నాడు, గీడుంటే మనవి వలుగుతాయి. వచ్చావు, మా వాడిని కొట్టావు. సరే, వార్నింగ్ ఇచ్చి భయపెట్టావంట. భయపెడితే నాకు నచ్చదు. గట్లయితే సారీ, వెళ్ళొస్తాం. కుదరదు. అంటే ఏంది? ఇప్పుడు అన్నను కూడా కొడతావా? అన్నా,
ఐఎమ్ సో సారీ. ఆ వార్నింగ్ ఏదో ఇచ్చారు, మర్చిపోయాను. ఏంటన్నది? నువ్వు ఊకో అన్నా. గడతమ్ముడు లేడు, గీడ అన్న లేడు, నడిమిట్లా వార్నింగ్ వేయడానికి వస్తుంది అన్న. అన్న నువ్వు గిట నన్ను వదిలేసినావు అనుకో, ఈ ఐటమ్ గాళ్ళని తవ్వకలకు నేనే తోలుకపోవాలన్నా. పో, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుసుడు ఎందుకన్నా? వద్దే వద్దు. నువ్వు మంచోను అన్నా, బాగుండాలి. ఏయ్ నడుబే నడు. రే, ఇది మన కాలేజ్. తిట్టినా కొట్టినా మన మధ్యనే ఉండాలి. ఎవడో బయటోడు వచ్చి భయపడ్డావేంట్రా? ఫ్రీడమ్ అనేది కాలేజ్లోనే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ భయపడితే ఇక లైఫ్ అంతా భయపడుతూనే ఉంటాం. అవసరమా? సారీ, ఐమ్ సారీ. ఒరేయ్ కాఫీరా. రే, రోజు కాఫీ లేట్ అవుతుందిరా. నీ వల్ల హాస్పిటల్కి లేట్గా వెళ్తున్నాను. ఎంత బ్యాడ్ నేమ్ తెలుసా? నీ కాఫీలు ఇచ్చి ఇచ్చి స్కూల్కి, ట్యూషన్కి, కాలేజ్కి అన్నిటికీ లేటే. చిన్నప్పటి నుంచి నన్ను వంట చేసేకపోతే. సర్లేరా, నీకు తెలుసు కదా నీ కాఫీ తాగిందే నాకు డే స్టార్ట్ కాదని. రే 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 రారా. రెడీ అవ్వు, కాఫీ తెస్తా. షబ్బా, తొందరగా టిఫిన్ పెట్టరా, ఆకలి అవుతుంది. ఏంట్రా ఇది? టిఫిన్ తినాలంటే టిఫిన్ వండాలి. కట్ చేయి. వీడి ఇంటికి వచ్చినప్పుడల్లా ఇదో డ్యూటీ రా. ఎరా, మళ్ళీ కాలేజీలో ఏదో గొడవ పడ్డావంట? ఈసారి గొడవ నాది కాదమ్మా, వీడిది. ఒరే, ఇంకా ఎంతకాలం ఈ మొగ ఎదలతో తిరుగుతారా? నీ వయసు వచ్చేసరికి మీ నాన్న నన్ను పడేసి 3 years. ఏంటి లవ్వా? సార్కా? Oh my God. లవ్ అంటే ఇన్ని మేనేజ్మెంట్స్ ఉండాలి, టెక్నిక్స్ ఉండాలి. వీడికి అంత సీన్ లేదమ్మా. ఎగ్జాక్ట్లీ, ఇక్కడ మాస్ నాలా క్లాసే లేదు. విచ్ గర్ల్ విల్ లవ్ హిమ్, టెల్ మీ. అయినా వీడికున్న కోపానికి ఏ అమ్మాయినా వీడిని చూసి పారిపోవాల్సిందే. ఒరే, మీరు ఎన్నన్నా చెప్పండిరా, నా కొడుక్కి ఒక అమ్మాయి నచ్చాలంటే తను పెట్టి పుట్టాలి. ఎవరు? ఎవరమ్మా? డాక్టర్ శైలజ అంటే మీరేనా? మా ఎవరు? ఉండరా అడుగుతున్నాను. చరణ్ మీ అబ్బాయేనా? అవును. ఒకసారి లోపలికి రావచ్చా? కమిన్. ఏం కావాలి? మీ బ్లెస్సింగ్స్ కావాలత్తయ్యా. ఎవరమ్మా? నా కాబోయే కోడలంటరా. కోడలా? అమ్మని కొమ్మ తీసేది వచ్చేసిందా ఏంటి? ఎవర్రా పూర్ గర్ల్? నువ్వా? 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 హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మామా, కాలేజీలో కొత్త అడ్మిషన్ అనుకుంటా. నీ వెనకాల వైట్ టీషర్ట్లో వస్తుంది. మైండ్ బ్లోయింగ్ రా. నేనైతే ఈ లైఫ్కి బుక్ పో. చూడు మామా, ఒకసారి చూడు. అమ్మని వీడికి ఇది చాలా ఎక్కువ. ఎలాగైనా డైవర్ట్ చేద్దాం. ఐఎమ్ బ్లెస్డ్ యార్. ఎవరు? ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి కదా? బ్లాకా? వైట్ కాకా? వైట్ విత్ పింక్ బ్యాగ్, వెరీ బ్యూటిఫుల్. ఏ? నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఎందుకు నా నచ్చలేదా? అసలు నువ్వు ఎక్కడా, తను ఎక్కడా? ఇక్కడేగా. అసలు నీ ఫిజిక్ ఏంటి, దాని ఫిగర్ ఏంటి? అసలు నీ కలర్ చూసుకున్నావా? దాని కలర్ చూడు. నీ నవ్వు ఎక్కడా, తన నవ్వు ఎక్కడా? మామ, నువ్వు నన్ను పొగుడుతున్నావా తన్ను పొగుడుతున్నావా? నిన్నే బే. లేకపోతే నీ అందం ఎక్కడా, దాని అందం ఎక్కడ్రా? కదా అది భయ్యా. ఈ మధ్య గర్ల్ ఫ్రెండ్స్ లేనందుకు లైట్ గా ఫ్రస్ట్రేట్ అయిపోయి కాంప్రమైజ్ అవుతున్నట్టున్నా. ఏ సిల్లీ గర్ల్, ఐ డ్రాప్ యు మా. అప్పుడే ఫస్ట్ టైం చూసాను రా. నువ్వు ఇచ్చిన బిల్డప్ కి ఈ నిమిషం వరకు నన్ను నేను అందగా అనుకున్నాను రా. పవన్ కళ్యాణ్ సినిమారా. రే శశాంక్, రెండే ఉన్నాయరా. రే మామా, పవన్ కళ్యాణ్ సినిమారా. నెక్స్ట్ టైం వెళ్దాం రా. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర 2 tickets ఉంటే ఇస్తారా ప్లీజ్? హలో, కౌంటర్ అక్కడ. వెళ్ళు. అమ్మాయి కదరా, ఇచ్చేయి. థ్యాంక్ యూ. అంటే ఆ రోజు మీ ఇద్దరు
అంత జరిగినప్పుడు నీ బుర్రకి డౌట్ రావాలి కదరా. మీ అమ్మ చెప్పినట్టు మేము నిజంగానే ఎదవలం రా. నువ్వు కరెక్ట్ రా. అమ్మాయి ఇంతకి నీ పేరేంటి? వద్దు వద్దు. మంజు. మంజు అంటే మంజునాథ్. ఒరే ఎవరో మంజునాథ్ అట. మంజునాథ్ ఫోన్ రా. ఇదిగో మంజునాథ్. ఎవడ్రా వీడు రాత్రి పగులు తేడా లేకుండా? అమ్మా దాని అలా అంటే వాడికి నేను ఒక్కనే దిక్కమ్మా. ఉమ్, అలా నాకే. అమ్మా అలా ఉండకే, నాకేదోలా ఉంది. పోరా. అమ్మకు కూడా చెప్పాలనిపించలేదు నీకు? చెప్దాం అనుకున్నానమ్మా, అంత లోపల ఇది వచ్చేసింది. ఇదిగో ప్రతి తల్లి తన కొడుకును ఒకటి అడగాలనుకుంటుంది. నేను అడిగేస్తున్నాను. ఏంటి? రేపు నీకు పెళ్ళాక ఎవరిని బాగా చూసుకుంటావురా? నన్నా తన్నా? నీకు ఒకటి చెప్పనా అమ్మా, నిన్ను చూసినప్పుడల్లా తను గుర్తుకొస్తావు లేదో తెలియదు కానీ తను చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. దొరకవరో నువ్వు. మన జీవితాల్లోకి కొంతమంది కోరుకుంటే వస్తారు, కొంతమంది అనుకోకుండా వస్తారు. ఆ రోజు పేపర్లో వచ్చిన వార్త తర్వాత నా కొడుకు జీవితాన్ని మార్చేస్తుందని అప్పుడు నాకు తెలీదు. నీళ్లు ఆడాసీన్ చూడు. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డే కూతురికి అన్నం తినిపిస్తున్నా. ఇదిగో ధర్మ, నేను ఎప్పుడే చెప్పొల్లా, ఆ ఏరియాని గవర్నమెంట్ వాడు కాదు కదా, ఎప్పుడు ఏమి పీకలేడు అని నేను పీకుతా అన్నావు. మధ్యలో తెల్లగడ్డపోడు వచ్చే ప్లాన్ ముందు పెట్టే, ఏయ్ ఫర్ యూ 50%, ఫర్ మీ 50% అన్నాడు. ఆడెవడో మ్యాటర్ మొత్తం పేపర్కి ఎక్కిచ్చాడు. నువ్వేదో గుడ్ సప్పుడు కాకుండా మ్యాటర్ క్లోజ్ చేస్తావు కదా అనుకుంటే ఏందయ్యా ఈ రచ్చ? ఇవన్నీ వద్దుగానే ఆపేద్దామయ్యా, ఆపేద్దాం. అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళరా. ఒక్కసారి ఆపితే ఆగిపోతాం కేబీ. మనిషిని నమ్మో, మంత్రిని నమ్మో, డబ్బుని నమ్మో, దమ్ముని నమ్మో నేను ఇక్కడికి రాలేదు. భయం, మనిషిలో ఉండే భయాన్ని నమ్మొచ్చాను. భయమే నా ఇన్వెస్ట్మెంట్. ఇక పేపర్లో వార్త అంటావా? లేడీకి సింహాన్ని వేటాడాలనిపించడం సహజం, కానీ వేటాడితే సింహమే ఆడాలి, చస్తే లేడీ చావాలి. రాసినోడిది ఆ ఏరియానే అన్నా. రే బుక్క అన్నా, వాడు ఆ ఏరియాలోనే చావాలి. లోపలికెళ్ళరా. ఎందుకు నానా? లోపలికెళ్ళని చెప్తున్నానా? ఆగండి రే! వీడు రాతలు రాసిందే మీకోసం, వదిలేసి వెళ్ళిపోతున్నారేంట్రా? చూడాలి, వీడి చావుని అందరూ చూడాలి. ధర్మాకి ఎదురెళ్తే ఏమవుతో చూడాలి. ఏ ఒక్కడు కదలొద్దు. కూర్చోండి బాబు. రే, అన్నకి ఛాయ్ తీసుకురా. అలాగే నానా.
ఏంట్రా ఎంత జనం ఉన్నారు? రే వద్దురా, ధర్మ మనుషులు వదులు, నా మాటని రా. చచ్చిపోతున్నాడు. అన్న అన్న వాడు నా ఫ్రెండ్ అన్న, వాడు ఇక్కడోడు కాదన్న, వాడికి ఇక్కడ గురించి ఏమీ తెలియదన్న. నేను పంపించేస్తానన్న. రేయ్ వెళ్ళిపోండ్రా. చరణ్ వెళ్ళరా ప్లీజ్ రా. ఇక్కడ గొడవ అయిపోతారా, వెళ్ళండి రా. చరణ్ వెళ్ళరా ప్లీజ్ రా, వెళ్ళురా. అలా ఉన్నావు ఏంటి? ఏంట్రా అలా ఉన్నావు? కళ్ళ ముందు ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే మీరందరూ అలా చూస్తూ ఊరుకున్నారేంటి? ఆ మర్డర్ చేయించింది ఎవరో తెలుసా? ధర్మ. వాడి గురించి తెలిస్తే నువ్వు అలా అడగవు. ఎదురు వెళ్తే చంపడం తప్ప మాట్లాడడం తెలియదు ఆడికి. బతుకుండాలంటే ఆడి గురించి ఆలోచించడం మానేసి మన పని మనం చేసుకోవడం బెటర్. అవును, నీ అంబిషన్ ఏంటి? పాలిటిక్స్, లీడర్ అవుదామని. లీడర్? ఎవడో కౌంట్ కిస్కా గొట్టం గడికి భయపడుతున్నావు. నువ్వు ఎలా లీడర్ అవుతావు? లీడర్ అవ్వాలంటే ఇది సరిపోదు, ఇంకేదో ఉండాలి. అదేంటో వెళ్ళి వెతుక్కో. వెతకండి.